పొదలకూరు పట్టణం వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దమల్లు రమణారెడ్డి, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, షేక్ అంజాద్ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సోమిరెడ్డి నువ్వు సిద్ధమా అంటూ మండిపడ్డారు. ఇరిగేషన్ పేరెత్తితే ఎమ్మెల్యే సోమిరెడ్డికి భయం పుట్టుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కోణం బ్రహ్మయ్య, వేణుగోపాల్ రెడ్డి, గుంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులు చేసుకున్న బిల్లు పోట్లాడుకుంటుంటే మధ్యలో ఒక దుక్కుటి చిన్న ఎద్దు పోయిందంట. ఆ ఎద్దు పోతే ఎట్లా నలిగిపోద్దా రెండింటి మధ్య ఆ విధంగా అయిపోతాడు. మా స్థాయిలో వాళ్ళు ఎక్కువగా విమర్శించి ఎక్కువగా స్థాయికి మించి అధికారులతో న్యాయాధికారులతో మాట్లాడితే నాయకులతో మాట్లాడకూడదు. ఆ విధంగా మన స్థాయికి మించి మేము ఏది మాట్లాడినా అది మాట్లాడితేనే వాళ్ళకి గౌరవం ఉంటుంది అనేది కూడా ముఖ్యంగా మా వారికైనా అవతల వారికైనా మరి ఏ తాహతకు సంబంధించిన వాళ్ళు అయితేనే వాళ్ళ గురించి మాట్లాడడం సబబుగా ఉంటుంది. కానీ మరి మాట్లాడదగిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కానీ మిగతా వాళ్ళ చేత చెప్పించడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. మరి ఆ విధంగా ప్రతి దానికి ఆయన చేసినటువంటి పనులకన్నిటికీ కూడా ఏ ఒకటికి ఒకదానికి పొంతన లేకుండా ప్రభుత్వం అధికారం ఏర్పడిన తర్వాత మరి ఎలక్షన్లప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ ఈరోజు ఒకటి కూడా చేయకుండా ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ మరి అదే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన నాయకులే ప్రజలే ఈరోజు మేము పొరపాటున ఓట్లు వేసాము, ఎందుకు వేసాము ఈ విధంగా ఓట్లు, మరి ఈ విధంగా చేస్తున్నాడు అని వాళ్ళే బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మంచి ఉద్దేశంతో ప్రజలకు చెప్పినటువంటి పథకాలన్నింటినీ అమలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే మీకు మంచిది, ప్రజలకు మంచిదిగా ఉంటుందని చెప్పని నా అభిప్రాయం. పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అలాగే నాతో పాటు మా మండల నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు పట్టడం కాదు, మా నాయకుడు ఏ రోజైనా ఏ గ్రామానికైనా మీరు ఎక్కడ చెప్పినా మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలకి కార్యక్రమాలకి మా నాయకుడు వచ్చి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధమా? ఇరిగేషన్ పనుల్లో ఇరిగేషన్ సంబంధించి వాళ్ళ జీతాలు లష్కర్ల జీతాలు లష్కర్లు నీళ్లు పాపం వాళ్ళు ఎండనగా వానగా రాతనగా లష్కర్ల జీతాలకు సంబంధించి నెల తరబడి ఆగిపోతే వాళ్ళ జీతాలు రైతు సంఘాల అకౌంట్లో వేసుకొని భోంచేసిన చరిత్ర మీది. డోంట్ దిస్ పాయింట్ ఎక్కడ జరిగిందో అనేది కూడా మీకు తెలుసు. ఇరిగేషన్ సంబంధించిన లష్కర్ల జీతాలు రైతు సంఘం అకౌంట్లో వేసుకొని అవి వాళ్ళకి అందజేయకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘన చరిత్ర మీ పార్టీది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు ఏదో అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, జైలుకి వెళ్ళాడని చెప్పాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈరోజు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంతోమంది మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేశారు. అదే దేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ నా మీద వీళ్ళు ఆరోపణలు చేశారు సార్. నా మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నా మీద ఆరోపణలు చేసిన దానికి మీరు నా మీద సమగ్రంగా దర్యాప్తు చేయించి నిజాలు దిక్కు తేల్చమని చెప్పి మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తే ఆయన స్పందించకపోగా మా నాయకుడు వెంటనే
హైకోర్టుని ఆశ్రయించాడు. ఏం ఆశ్రయించాడు మీకు తెలుసు, మీకు పత్రికలు కూడా వచ్చింది. సిబిఐ ఎంక్వైరీకి నా మీద వచ్చిన ఆరోపణలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద దొంగ కేసులు పెట్టున్నారు, అది నిజాలు నిగ్గు తేల్చమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏకైక నాయకుడు రాష్ట్రంలో మాకు కాకాని గోవర్ధన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఇది ఆషమాషి విషయం కాదు. రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఏ రోజైనా ఒక నాయకుడు అనేటివాడు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి నా మీద ఎంక్వైరీ ఏంటి, నా మీద ఏమైనా ఆరోపణలు ఉంటే నిజాలు నిక్కి తేల్చమని చెప్పేసి ఎవరైనా ఎక్కడైనా ఆదేశాలు ఎక్కడైనా చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. మీరు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలని, అక్రమాలని మా నాయకుడు ప్రశ్నించాడు. దేనికి ప్రశ్నించాడు? స్వతహాగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా నాయకుడు మీరు చేసేటువంటి తప్పుల్ని సరిచేయాలనే ఉద్దేశంతో మీ చేత సరి చేయించాలనే ఉద్దేశంతో మా నాయకుడు చెప్పాడు. కానీ మీరు అవి పట్టించుకోకుండా మీ ద్వితీయ నాయకత్వం చేత మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు. మాట్లాడదాం, ప్రతిదీ మాట్లాడదాం. ఈరోజు యూరియా కానించి మాట్లాడదాం, ఈరోజు ఇరిగేషన్ కాలువల కానించి మాట్లాడదాం, ఎఫ్డిఆర్ వర్కుల కానించి మాట్లాడదాం. నిన్న అన్నారు మీ ద్వితీయ నాయకత్వం వాళ్ళు మీరు మాట్లాడిచ్చారు, మీరేం మాట్లాడుంటే బాగుండేది, మళ్ళీ మా నాయకుడు మీకు సమాధానం చెప్పుండేవాళ్ళు. ఈరోజు గత్యంతరం లేక మీరు చేసేటువంటి ఈ చేష్టాల వల్ల మళ్ళీ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మాట్లాడుకుందాం, ఇరిగేషన్ కాలువల గురించి మాట్లాడుకుందాం. ఇరిగేషన్ కాలువల గురించి మీకు ఇరిగేషన్ అంటే మీకు ఎందుకు అంత ఉలిక్కిపాటు పడుతున్నారో నాకైతే అర్థం కావడం లే. మా నాయకుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఏం చెప్పాడు? 317 వర్కులకు సంబంధించి మీరేం చెప్పారు? మేము ప్రతిపాదన తెచ్చాము, మేము వర్కులు జరుగుతున్నాయని చెప్పారు మీరు. మా నాయకుడు తెచ్చాడు, మేము అభివృద్ధి పదంలో మా సర్వేపల్లిని అంతా కూడా మేము సస్యశ్యామలం చేస్తామని చెప్పుకొచ్చారు. మా నాయకుడు చెప్పింది మీకు ఒకటే, గతంలో చేసినటువంటి ఇరిగేషన్ కాలువలే మళ్ళా ప్రతిపాదనలు తీసుకొచ్చి మళ్ళా ఇంకో కార్యాన్ని శ్రీకారం చుట్టారని చెప్పేసి చెప్పగానే మీకు అంత ఎందుకు గులిపాటు దేనికి? 317 వర్కులకు సంబంధించి 17 కోట్ల వర్కులు మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు, తోక ముడిచారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీరు? కేలేదు, మేము ప్రతిపాదన మాత్రమే తెచ్చాము, ఇంకా పనులు మొదలు పెట్టలేదన్నారు. కనీసం ప్రతిపాదన తెచ్చినప్పుడు మీరు పనులు చేయనప్పుడు కనీసం ఆ రైతాంగానికి సంబంధించి ఏ విలేజెస్లో కనీసం రైతులకని ఇన్ఫార్మ్ చేశారా? రైతులకని చెప్పారా? మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి మా నాయకుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీ నాయకుడు మీ చేత చెప్పిస్తున్నాడంటే దీనికన్నా ఇంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇంకో విషయం, ఇరిగేషన్ కాలువల గురించి సమగ్ర విచారణ చెప్పడం మా నాయకుడు చెప్పాడు. మా నాయకుడు క్లియర్ కట్గా చెప్తానున్నాడు, పదే చెప్తా ఉన్నాడు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఇరిగేషన్ కాలువల గురించి మీరు విజిలెన్స్ కాదు సిబిఐ చెప్తున్నాడు. మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు? మరి దేనికి రావట్లేదు మీరు? అంటే దాంట్లో తప్పులు ఉన్నట్టే కదా. ఆ తప్పులు మీరు విచారణలో బయటపడతానే ఉద్దేశంతోనే కదా మీరు గమ్ముకుంటుండేది. మీరు సమాధానం చెప్పకుండా మీరు మీ ఇష్ట ప్రకారం మీరు మీ నాయకుల చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజా జీవితంలో పెట్టడం కాదు. మా నాయకుడు ఏ రోజైనా ఏ గ్రామానికైనా మీరు ఎక్కడ చెప్పినా మీరు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలకి మా నాయకుడు వచ్చి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధమా? ఇరిగేషన్ పనుల్లో ఇరిగేషన్ సంబంధించి వాళ్ళ జీతాలు లష్కర్లు నీళ్లు పాపం వాళ్ళు ఎండనగా వానగా రాతనగా లష్కర్ల జీతాలకు సంబంధించి నెల తరబడి ఆగిపోతే వాళ్ళ జీతాలు రైతు సంఘాల అకౌంట్లో వేసుకొని భోంచేసిన చరిత్ర మీది. నోట్ దిస్ పాయింట్. ఎక్కడ జరిగిందో అనేది కూడా మీకు తెలుసు. ఇరిగేషన్ సంబంధించిన లష్కర్ల జీతాలు రైతు సంఘం అకౌంట్లో వేసుకొని అవి వాళ్ళకి అందజేయకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘన చరిత్ర మీ పార్టీది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.